सहस्राक्ष सहस्रपाद మూడవ డివిజన్లో డ్రైనేజ్ ఏదైతే ఎప్పుడో గత 30 ఏళ్ల క్రితం కట్టిన డ్రైన్ చాలా చిన్నదైపోయి దాన్ని క్లీన్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది. తర్వాత వర్షాకాలం వస్తే రోడ్డు మీదకి వచ్చిన నీళ్లు, అంటే రోడ్డు మీదకి నీళ్ళు ఏంటంటే వర్షాల వల్ల రోడ్డు మీద పడతాయి. అంతేకాకుండా పక్కన ఇళ్ల మీద పడితే ఆ వాటర్ కూడా యాక్చువల్గా డ్రైన్లోకి వస్తుంది. ఈ వాటర్ అంతా ఫ్లో సరిగా జరగట్లేదని దాన్ని వైడెన్ చేయాలని అధికారులు దాన్ని ప్లాన్ చేశారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా ఇక్కడ శంకుస్థాపన 19.2 లక్షలతో యాక్చువల్గా ఈరోజు చేయటం జరిగింది. ఇదే విధంగా నెల్లూరులో అనేక కార్యక్రమాలు జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. నెల్లూరులో ఈరోజు 2017లో తుఫాన్ వచ్చినప్పుడు, నెల్లూరుకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు సగం నెల్లూరు సిటీ మునిగిపోయింది. 95 బూతులు అయితే దాదాపు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయినాయి. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వచ్చి 4 రోజులు ఇక్కడే ఉండి అవన్నీ పరిశీలించి అధికారులకు ఆదేశించి ఆ డిజాస్టర్ చేయడం జరిగింది. పడవల్లో పోయాం. అక్కడ పడవల్లో యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు కూడా పడవలోనే తిరిగారు ఇది ఆ ఇళ్ల మధ్య. అందుకనే ముఖ్యమంత్రి గారు నేను ఒక రిక్వెస్ట్ చేశాను, సార్ ఇటువంటి పరిస్థితి ఏర్పడకూడదంటే ఏదైతే స్వర్ణాల చెరువు నుంచి కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ అన్నిటి వైడెన్ చేయాలి. అవన్నీ బూడిపోయినాయి. దానికి కొంత బడ్జెట్ అవుతుందంటే 50 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో ఇస్తే ఆ వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదు, ప్రజలు ఎట్టయినా చావని, వాళ్ళు నీళ్ళల్లో మునిగిపోని, వరదలు వచ్చినా మునిగిపోని, ఇళ్లలోకి నీళ్లు రాని, ఇవి చేయనీయకూడదని దాని మీద ప్లాన్ చేశారు. కానీ నేను ఎక్కడా తొందరపడలా. నేను చక్కగా ప్రతి ఒక్కరితో మాట్లాడి కౌన్సిల్ చేసి లోకల్ నాయకులతో మాట్లాడించి ఆ తర్వాత అధికారులతో మాట్లాడించి